ఇక మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం భూమి ఇచ్చిన దుబ్బాక రైతులకు నీరు రావడం లేదన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. మల్లన్న సాగర్ నుంచి దుబ్బాకకు వచ్చే ప్రధాన కెనాల్ కాలువ పనులను చెల్లాపూర్ వద్ద పరిశీలించారు. కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగి పంట కోసం రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని, వీలైనంత త్వరగా కెనాల్ పనులు పూర్తి చేయాలని కోరారు. గతేడాది నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నయా పైసా నిధులను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయలేదని మండిపడ్డారు. వచ్చే ఏదైతే పెద్ద మెయిన్ కెనాల్ ఉన్నదో 4LD అని ఇది మరి దుబ్బాక నుంచి మొదలుకుంటే శిలాజీనగర్ వరకు మరి అచ్మాయపల్లె, కమ్మర్పల్లె, ఆరపల్లె, పోతారం, గంభీరపురం, శిలాజీనగర్, రఘోత్తంపల్లి, ఆకారము మరి ఇన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇచ్చేది ఇది 4LD. మరి ఇది ఎన్నో రోజుల నుంచి పని నడుస్తున్నది. మరి ఈ మధ్యకాలంలో పని ఆగిపోయింది. మరి ఖచ్చితంగా మేము రైతులకు నీళ్ళు ఇచ్చాల్సిన అవసరం ఉన్నది. యాసంగికి తుకాలు పోసుకున్నారు. ఈ కాలువ రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మరి వాళ్ళు జనవరి 1 నుంచి మళ్ళీ మిషన్లు పెట్టి స్టార్ట్ చేస్తామన్నారు. ఏది ఏమైనా మరి ఈ ప్రభుత్వంలో మరి 10 సార్లు చెప్తే కూడా ఒక అధికారి కానీ ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేడు. ఇలా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ రైతులది ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఇష్యూస్ మీద కానీ ఎక్కడైనా అక్కడక్కడ కోట్లలో ఉన్న ఇష్యూస్ మీద కూడా మరి వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. మరి రైతులు పూర్తిగా ఈ మల్లన్న సాగర్ ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది. మల్లన్న సాగర్ అంటేనే రాష్ట్రంలో మరి తెలియని విషయం కాదు. అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు నీరందించే ప్రాజెక్టు మల్లన్న సాగర్. ఇలా మా దుబ్బాకకే నీరందించలేకపోతున్నామంటే నిజంగా కూడా అది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన అన్ని గ్రామాలకు కూడా పిల్ల కాలువలన్నీ కూడా మరి పెండింగ్లో ఉన్నాయి. మరి వాటికి ల్యాండ్ అక్విజిషన్ త్వరలో చేసేసి ఈ యాసంగి పంటకు నీరు అందిస్తే మరి చాలా సంతోషం.